హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. సో నేనైతే చికెన్ మెజెస్టిక్స్ చేశానండి. స్టార్టర్ ఎక్కువగా రెస్టారెంట్లో తింటుంటాం కదా, ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇంట్లో ట్రై చేద్దామని చేశాను. చాలా టేస్టీగా అయితే వచ్చింది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చెప్పిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు మెజెస్టిక్స్కి కొంచెం వేరే కటింగ్ ఉంటుంది, ఇదైతే నార్మల్గానే ఉంది కటింగ్. అనుకోలేదన్నమాట అదే చేస్తాను. ఫస్ట్ అయితే మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ వేసాను. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక 1/2 కప్ కార్న్ఫ్లోర్ పౌడర్, ఇంకా కొంచెం ఒక ఎగ్ వేసాను. 1/2 kg కదా, సో ఒక ఎగ్ అయితే సరిపోతుందని ఒకటే వేసాను. సరిపడా సాల్ట్, ఇవన్నీ వేసితే మిక్స్ చేశాను అనమాట. ఇవన్నీ మిక్స్ చేసి ఒక 1/2 అవర్ అయితే పక్కకు పెట్టేశానండి. డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేశాను. 1/2 అవర్ తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేస్తూ డీప్ ఫ్రై అయితే చేస్తాను. ఆయిల్ ఎక్కువగా హీట్ పెట్టలేదండి, కొంచెం 80% వరకు అయితే హీట్ అయ్యాక పెట్టేస్తాను. ఇవి నాకైతే ఒక 2 బాయిల్ అయినాయండి 1/2 kg చికెన్. రెడ్ కలర్ వచ్చేసాక అయితే తీసేసాను. ఇవి తీసాక మళ్ళీ ఇంకొక బాయ్ కూడా వేసాను. అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయితే చేశాను నేను ఇవి. ఈ 2 బాయిల్ అయిపోయాక ఇన్నైతే అయ్యాయండి. నెక్స్ట్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక వెల్లుల్లి మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. ఒక 7 to 8 దాకా అయితే పచ్చిమిర్చి కట్ చేశాను. పచ్చిమిర్చి వేసాక కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసాను. నెక్స్ట్ కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. ఇవన్నీ కలిపేసాక ఒక 1/2 కప్ అయితే పెరుగు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ తీసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ అయితే దీనిలో కలిపేస్తాను. వంట అయితే హై ఫ్లేమ్లో పెట్టి కలిపేసానండి. బాగా అదంతా డ్రై కావాలి కాబట్టి, కొంచెం పెరుగు అవన్నీ ఉంటాయి కాబట్టి తడిగా ఉంటుంది కదా, అవన్నీ డ్రై అయ్యేసరికి బాగా కలిపేస్తాను అనమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మెజెస్టిక్స్ అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.